హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజు కావ్య దగ్గరికి వచ్చి చాలా కోపంగా వచ్చి అవార్డు పోయిందనో లేదంటే అందరి ముందు అవమానం జరిగిందనో నేను బాధపడటం లేదు. నువ్వు ఇంత నమ్మకం ద్రోహం చేశావు కదా నాకు అని చెప్పేసి కావ్య ముందు అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు అయితే ఇన్నాళ్ళు ఏదో మూలాన నాకు నీ మీద ప్రేమ ఉండేది, కానీ ఈ రోజుతో ఆ ప్రేమ కూడా చచ్చిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేస్తావు అని నేను అస్సలు ఊహించుకోలేదు కావ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకేం చెప్తావో చెప్పు, ఇంత చేసి ఇప్పుడు ఏం చెప్తానంటున్నావు నువ్వు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం ఏ కావ్య, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేను. అది నాకు శత్రువులైన వాళ్ళతో చేతులు కలిపి నువ్వు ఇలా చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది కావ్య. ఇంకా ఎప్పుడు నా కంటికి కనిపించకు, నువ్వు కనిపించినా సరే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడున్న రుద్రాణి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అమ్మయ్య, మేము అనుకున్నది చాలా సవ్యంగా జరిగింది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం ఇంకెప్పుడైనా నా కంటికి కనిపించావే అనుకో, బాగోదు కావ్య అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం ఇవ్వండి, నేను చెప్పేది కాస్త వినండి, చెప్పేది వినండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి రాజు మాత్రం వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన కావ్య అయితే చాలా బాధపడుతూ ఎందుకు నన్ను ఇంత అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది.